నా మనవడు సార్, నా మనవడు బస్తీలో కార్పొరేషన్ పైపుల్లో వచ్చే మంచినీళ్లు తాగి చచ్చిపోయాడు సార్. అవి ఇలాంటి మంచినీళ్లు కావు సార్, డ్రైనేజీ వాటర్ కలిసిన మంచినీళ్లు. పొద్దున్నే పెద్దవాళ్ళు బాత్రూమ్లకి టాయిలెట్లకి వెళ్తే ఆ పైపుల్లో వచ్చే చండాలం అంతా మేము తాగే మంచినీళ్ల పైపుల్లో కలుస్తున్నాయంటే ఎంత దుర్మార్గమో చూడండి సార్. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదు సార్. ఈ విషయం మంత్రి గారికి చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు. మంత్రి గారి ఇంట్లో కూర్చొని తీరిగ్గా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నారు సార్. కనీసం మంత్రి గారు ఫోన్లో అయినా దొరుకుతారేమోనని ఫోన్ చేశాం సార్. మంత్రి గారు ఢిల్లీ క్యాంప్కి వెళ్ళారండి, వారం రోజుల తర్వాత వస్తారు. మంత్రి గారి ఫోన్ ఎత్తి మంత్రి గారు ఢిల్లీ వెళ్ళారని చెప్పారు సార్. ఏం చేయాలో తెలియక అధికారులను నిలదీద్దామని వాటర్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాం సార్. గొడవ చేయొద్దు, మర్యాదగా వెళ్ళిపోండి. మీరు నాశనం అయిపోతారా? చనిపోయిన పిల్లాడి శవాన్ని కూడా కొట్టారు సార్. ఎవడరా అక్కడ? ఈ బాత్రూమ్ లో నీళ్ళేంట్రా? అబ్బా వాసన వచ్చేస్తని. ట్యాంక్ చెక్ చేయండి రా. అన్నా, ట్యాంక్ లో డ్రైనేజ్ వాటర్ ఉందన్నా? మంత్రి గారి వాటర్ ట్యాంక్ లో డ్రైనేజ్ కలుస్తుంటే చెక్ చేసుకోవద్దురా. మంత్రి గారు అబ్బాయి సార్. రెండు నిమిషాల్లో నీ బాబు ఇక్కడ ఉండాలి. ఏం జరిగింది నాన్న? ప్రజలు తాగే మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలిసింది. తెలిసింది. బాధపడుతున్నా, ఖండిస్తున్నా, దర్యాప్తు జరిపిస్తా, చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పసివాడు చనిపోయాడని బాధపడుతున్నారా లేదా? ఎందుకు పన్నండి? నా సొంత బిడ్డ పోయినంత బాధగా ఉంది. నీ ఇంట్లో వాటర్ ట్యాంకులోకి డ్రైనేజ్ వాటర్ వచ్చి కలిసింది. ఆ నీళ్లు మీ ఒంటి మీద పడితేనే మీ మనుషులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేశారు. అవే నీళ్లు తాగి ప్రజలు చనిపోతే మీ మనుషులు ఎందుకు స్పందించలేదు? ప్రజలు బాధపడుతుంటే మీరు స్పందించలేదు, కానీ మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఎందుకు స్పందించారు? తప్ప కాదా? తప్ప కాదా?
తప్పే. బిడ్డ చనిపోయాడన్న బాధతో ప్రజలు దాడి చేయబోతే వాళ్ళను లాఠీలతో కొట్టి కుక్కల్లా తరిమారు. తప్పు లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే. మరి మంత్రి గారి కొడుకు వాళ్ళ మనుషులు దాడి చేస్తుంటే ఎందుకు మీరు లాఠీ చార్జ్ చేయలేదు? తప్పా కాదా? తప్పా కాదా? తప్పే సార్. బట్ మేము డ్యూటీ ప్రజల కోసం చేయట్లేదు, ఎమ్మెల్యేల కోసం, మంత్రుల కోసం చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పోలీసుల్ని వాళ్ళ నియోజకవర్గం స్టేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అందుకే వాళ్ళు ఏ వెధవ పనులు చేయమన్నా సిగ్గుపడకుండా చేస్తున్నాం. మమ్మల్ని కూడా చెప్పుతో కొడతారో ఉమ్మేస్తారో మీ ఇష్టం. ఎవడో అధికారంలోకి వస్తే వాడు పోలీసులతో ఫుట్బాల్ ఆడుకోవడం తప్పా కాదా? తప్పే. మీరు పదవుల్లోకి వచ్చింది ప్రజల మీద బతకడానికా, ప్రజల కోసం బతకడానికా? ప్రజల కోసమే. అంటే ప్రజల్లా బతకాలి. అవునండి. ప్రజల్లాగా ప్రజలతోనే బతకాలనుకుంటే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండాలి. అవునండి. ప్రజలు ఏడుస్తున్నప్పుడు మీరు ఏడవాలి. అవునండి. ప్రజలు ఏం తిని బతుకుతున్నారో అదే మీరు తిని బతకాలి. అవునండి. ప్రజలు డ్రైనేజీ వాటర్ తాగితే అవి మీరు తాగాలి. అది ఎట్టకుదు. రండి, ప్రజల్లా బతుకుదురు గాని. మంత్రి గారికి మంచినీళ్ళు ఇవ్వండి. తాగు. నేను తాగగలను, నువ్వు తాగలేవా? తాగు తాగు. రోజు మేము తాగేది అయ్యే. తాగు తాగు. మాయ్ తాగు. తాగమంటే నీళ్లు తాగాక బస్తీలో పిల్లోడు చచ్చాడు. అమ్మా, నేను చేస్తానేమోనండి. ఏం లేదులేవే, మోషన్స్ ఎక్కువయ్యి ఒంటో నీరంతా పోయింది, అందుకే ఆ నీరసం. సెలైన్ ఎక్కిస్తున్నారు కదా, ఏం కాదులే. ఏంటిది? ఇటు ఇళ్లలోకి తోసుకొచ్చేటివేనా? మీ ఇళ్లలోకి మేము టెస్ట్ అనుకుంటారా? ఏమనంటే ప్రెస్. మా ప్రైవేట్ జీతాలు ఉండవు. ఉండవు. ఏ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినోడికి ప్రైవేట్ లైఫ్ ఉండదు, అంతా పబ్లిక్ లైఫే. ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటే మంత్రిగా రాజీనామా చెయ్యి, రాజకీయాల నుంచి తప్పుకో, జీవితంలో నీ మొహం చూడం. రాని రాని, ఆపు 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 ఆపు. అన్నా, ఇంకో ట్యాంకర్ కావాలేమో మేడం గారిని అడగండి. ఎవరిని మేడం గారు అంటున్నావు? మంత్రి గారి భార్యనండి. బస్తీలో మంచినీళ్లు సప్లై చేసేటప్పుడు బస్తీలో ఉన్న ఆడవాళ్లను ఇలాగే మేడం గారిని గౌరవంగా పిలుస్తావా? ఇలాగే గౌరవంగా పిలుస్తావా అని అడుగుతున్నాను. మీకే చెప్పేది, దున్నపోతలో ఉన్నారు. ఓ తోసుకురాపోతే లైన్ లో రావచ్చు కదా. ముందుకు వచ్చారంటే మొహం బయలుదేరి వెళ్ళు. ఏం పని అదే? ట్యాంకర్ పంపించామంటే మేము మంత్రులు కాక్కర్లేదా? ప్రజల్లా బతకండి. ఆహా, అది ఎలాగో తమరే సెలవే ఉండే. బస్తీకి వెళ్ళండి, ట్యాంకర్లు వస్తాయి,
అక్కడున్న ఆడవాళ్లతో పాటు మీ ఆడవాళ్ళను కూడా బిందెలతో మంచినీళ్లు పట్టుకోమని చెప్పండి. నేను మంత్రి గారి భార్యనండి. బస్తీ ఆడవాళ్ళతో కలిసి మంచిళ్ళ కోసం బిందె పట్టుకొని క్యూలో నిలబడాలా? లేబర్ కి మనకి తేడా లేదా డాడీ? వాళ్ళు ప్రజలమ్మా, ఆ మాట వాళ్ళని అనలేం కదా. ఎందుకు అడగకూడదు? వాళ్ళేమైనా మన కూడికే ఓట్లు వేశారా? కోట్ల రూపాయలు కుమ్మరించాం. 75 లక్షల రూపాయల బ్రాండీలు విస్కీలు తాగి ఓట్లేశారు. ఊరికే వేశారా? ఆ మాట నాకు అనాలనే ఉంది, కానీ పబ్లిక్ లో అనలేం కదా. అంటే ఏమవుతుంది డాడీ? పదవి పోతుంది అంతేగా? పోనివ్వండి, మేం మాత్రం బిందెలు పట్టుకుని క్యూలో నుంచాం. సరే, నాకు తప్పేదే ఉంది. మీ తరఫున బిందెలు పట్టుకుని క్యూలో నేనే నిల్చుంటాను. బిందెలతో నిలబడి లైన్లో నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు బాధపడుతున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలు ప్రజల కంటే గొప్పోళ్ళ? బిందెలతో నీళ్లు పట్టుకోలేరా? ఈ ఒక్క మంత్రి గారి భార్య కాదు, అందరి మంత్రుల భార్యలు ఇలాగే లైన్లో నిలబడి బిందెలతో నీళ్లు పట్టుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేంటయ్యా బాత్రూమ్లకు తాళాలేస్తున్నాయంటే? మీరు ప్రజల్లా బతకాలి కదండి. ఏంటయ్యా ప్రజలు వాళ్ళలాగా బతకాలంటే మా బాత్రూమ్లకు తాళాలేయాలా? చెంబులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి. స్టేట్ లో చాలా ఊళ్ళలో మరుగుదొడ్లు లేక ఆడవాళ్లు చెంబులు పట్టుకుని రోడ్ల మీదకి, రైల్వే పట్టాల మీదకి, టాయిలెట్ కి వెళుతున్నారు. మీరు కూడా ప్రజల్లా బతుకుదాం అనుకుంటున్నారు కదా, అందుకే చెంబులు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్లాలని తాళాలు వేశాను. ఇంతకంటే చచ్చిపోవడం నయం. ఏంటి డాడీ ఇది? మినిస్టర్ గా మీరేం చేయలేరా? ప్రజల్లాగానే మనము బతకాలంటున్నాడు కదమ్మా. ప్రజలంతా చికెన్ గునియాతో బాధపడుతున్నారు, మనం కూడా చికెన్ గునియా తెచ్చుకోవాలా? లవ్ పేరు చెప్పి ఆడపిల్లల మీద యాసిడ్ పోసి చంపుతున్నారు, మనము చంపాలా? ఆర్గ్యుమెంట్ వద్దమ్మా. ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం. మనం జనంతో పాటు చెంబుట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసలు టోటల్ గా నేను రాజకీయ సన్యాసమే చేసేయాలి. అభిమానం ముఖ్యమో అధికారం ముఖ్యమో మీరే నిర్ణయించండి. మంత్రి గారు, కన్నీళ్లు మంత్రుల కుటుంబాలకే కాదండి, మా ఊళ్ళు ప్రజలకు కూడా ఉంటాయి, మా ఆడవాళ్లకు కూడా ఉంటాయి. నలుగురిలో మొగుడు ముందు నిలబడడానికి కూడా ఆడది మొహాట పడుతుంది. అలాంటిది పొద్దున్నే చెంబు తీసుకుని రోడ్డు మీద నిలబడాలంటే
ఎంత సిగ్గుపడుతుందో ఎంత అవమానంతో చచ్చిపోతుందో తెలీదా సార్ మీకు? ఈ దేశంలో అన్నిటికంటే ఉప్పు చీప్ సార్. ఉప్పు కంటే కూడా ఆడదాని పరువు చీప్ అనేలా మీలాంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు. మనుషులైతే సిగ్గుపడండి, మనసుంటే ఆలోచించండి.